వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులకు సైతం ఏటీఎం నుంచి తమ పీఎఫ్ డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. త్వరలోనే జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వచ్చే నెల అక్టోబర్ 2వ వారంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం. ఇందులో తుది నిర్ణయం వెలువడనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ కథనాలు ప్రచురించాయి. ఇక విషయంలోకి వెళితే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ భారీ శుభవార్త అందించింది. ఇకపై తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు డైరెక్ట్ గా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించేందుకు ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్ఫామ్ ను త్వరలో ప్రారంభించనుంది. ఇప్పటి వరకు పీఎఫ్ విత్డ్రా కోసం ఆన్లైన్ ఫారంలు, క్లెయిమ్లు ప్రాసెస్ వంటి పద్ధతులు తప్పనిసరి ఉండేవి. అయితే ఈ కొత్త సిస్టమ్ ప్రారంభమైన తర్వాత బ్యాంక్ ఖాతా నుండి డబ్బు తీసుకున్నట్లుగానే సులభంగా పీఎఫ్ విత్డ్రా చేయొచ్చు. దీనికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ యాక్టివేట్ చేయండి. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాలను లింక్ చేయడం తప్పనిసరి అవసరం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగులకు ఏటీఎం కార్డు తరహా ప్రత్యేక కార్డు ఈపీఎఫ్ఓ ద్వారా జారీ చేస్తుంది. దీన్ని ఉపయోగించి ఏ ఏటీఎంలోనైనా పీఎఫ్ నిధులను డైరెక్ట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా కూడా వెంటనే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మొదట ఈ సర్వీస్ ను 2025 మే, జూన్లలోనే ప్రారంభించాలనుకున్నారు. అయితే టెక్నికల్ టెస్టింగ్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 2వ వారంలో కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరగనుంది. ఇందులో ఈపీఎఫ్ఓ 3.0పై చర్చించి నవంబర్, డిసెంబర్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏటీఎం విత్డ్రాయల్ సదుపాయం జనవరి 2026 తర్వాతే రావచ్చు. ఇతర అన్ని సదుపాయాల వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్, ఇంటి నుంచే సవరణలు, ఓటీపీ సర్వీసులు వినియోగదారులకు అనువుగా మారనున్నాయి. ఇక ఈ ప్లాట్ఫామ్ తో ఉద్యోగులకు కేవలం విత్డ్రా చేసుకోవడమే కాకుండా అకౌంట్ ను సరి చేసుకోవడం, డేటా అప్డేట్, ఫిర్యాదుల పరిష్కారం, క్లెయిమ్ ప్రాసెస్ వంటి సౌకర్యాలు కూడా డైరెక్ట్ గా అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, చిరునామా వంటి లోపాలను ఇప్పుడు ఆన్లైన్ లోనే సరి చేసుకోవచ్చు. పాత విధానంలో ఉన్నట్లుగా పేపర్ ఫారం ను అవసరం ఉండదు. ఇక ఓటీపీ ద్వారా సులభంగా ధృవీకరణ జరుపుకోవచ్చు. అంతేకాదు ఈపీఎఫ్ఓ 3.0లో మరో కీలక అంశం కనీస పెన్షన్ పెంపు గురించి. ప్రస్తుతం నెలవారీ పెన్షన్ రూపాయలు 1000గా ఉండగా దీన్ని 1500 నుండి 2500 వరకు పెంచే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది. ఇది లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు ఎంపిక చేసింది. బ్యాంకులు, ఆర్బీఐతో ఏటీఎం సౌకర్యాలపై ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. దీంతో త్వరలోనే ఉద్యోగులు తమ పీఎఫ్ నిధులను అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎం కార్డు లేదా యూపీఐ ద్వారా వెంటనే పొందగలరు.